అనుమతి లేకుండా ఫ్యామిలీ గొడవల్లో దూరడం తగదన్నారు నటుడు మోహన్ బాబు. ఫ్యామిలీ ఇష్యూస్ పై మరో ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు. కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చొద్దని మీడియాకు ప్రాధేయపడ్డారు. మీడియాను అడ్డు పెట్టుకుని తనపై దాడి చేసే అవకాశం ఉందన్నారు. మీడియా మిత్రులపై దాడికి బాధపడుతున్నానన్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ పై మరో ఆడియో రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు. అనుమతి లేకుండా ఫ్యామిలీ గొడవల్లో దూరడం తగదన్నారు. కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చొద్దని మీడియాకు ప్రాధేయపడ్డానన్నారు. నా వ్యక్తిత్వం ఏంటో మీ అందరికీ తెలుసన్నారు మోహన్ బాబు. అందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయన్నారు. కానీ కొందరు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సోదరులు కల్పితాలు చేసి చెప్తున్నారన్నారు. మీడియా మిత్రులపై దాడికి బాధపడుతున్నానన్నారు మోహన్ బాబు. 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులున్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పలవలు చేయొద్దండి. తాను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదన్నారు మోహన్ బాబు. తన ఇంట్లోకి దూసుకొచ్చింది జర్నలిస్టులా కాదా అన్న విషయం తనకు తెలియదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని తనపై దాడి చేసే అవకాశం ఉందన్నారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్టు తెలిపారు. తన బిడ్డే తన ప్రశాంతతను చెడగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మోహన్ బాబు. అతనికి తలగాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు. అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీల బైండ్ ఓవర్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమన్నారు. మంచు ఫ్యామిలీలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు బాండ్ మీద సంతకం చేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ మనోజ్ చేశారు, ఆయన మిగిలిన ఇద్దరిని మేము పిలిచి మళ్ళీ అంటే కోర్టు ఆదేశాల ప్రకారం 24 తర్వాత ఒక డేట్ ఇచ్చి పిలిచి మాట్లాడతాం. అన్ని కేసులను రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కాబట్టి అన్నీ సమానంగానే టైం ఇచ్చి సమానమైనటువంటి విధంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. జల్పల్లిలోని తన నివాసం దగ్గర జరిగిన ఘర్షణ తర్వాత మోహన్ బాబు హాస్పిటల్లో చేరారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో హాస్పిటల్లో చేరిన మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు.